హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన హిందూ సంప్రదాయంలో దీపారాధనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం వెలుగుతున్నంత సేపు ఇల్లు ఎంతో లక్ష్మీప్రదంగా ఉంటుంది. అయితే చాలామంది ఇళ్లలో దీపం కొండెక్కిన తర్వాత చూస్తే వత్తులు నల్లగా పూర్తిగా కాలిపోయి కనిపిస్తాయి. ఇలా జరిగితే కొంతమంది ఏదైనా అశుభం జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు. మరి వత్తులు పూర్తిగా కాలిపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అది శుభమా లేక అశుభమా? ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వత్తులు పూర్తిగా కాలడం శుభమా? అశుభమా? చాలామంది వత్తులు నల్లగా బూడిదలా కాలిపోతూ ఉంటాయి. కానీ వాస్తవానికి శాస్త్రం ప్రకారం ఇది అత్యంత శుభ సూచికం. ఎందుకంటే చాలామంది ఒత్తులు నల్లగా కాలిపోతూ ఉంటే ఇది ఏదైనా దోషమా అని అనుకుంటారు. కానీ వాస్తవానికి శాస్త్రం ప్రకారం ఇది అత్యంత శుభ సూచకం. ఎందుకంటే నెగిటివిటీ తొలగిపోవడం, మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి లేదా ఏదైనా దృష్టి దోషాలు ఉంటే ఆ ఒత్తులు పూర్తిగా కాలడం ద్వారా ఆ దోషాలన్నీ హరించుకుపోయాయని అర్థం. మీరు ఏ కోరిక కోరుకుని దీపం వెలిగించారో ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుందని మరియు మీ భక్తిని ఆ దేవుడు పరిపూర్ణంగా స్వీకరించాడని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఒత్తులు పూర్తిగా కాలడం అంటే ఆ దీపారాధన ఫలం మీకు 100% లభిస్తుందని అర్థం. సాధారణ సందేహాలు మరియు వివరణ. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కొంతమంది దీపం గాలికి ఆరిపోతే కంగారు పడతారు. గాలికి ఆరిపోవడం అనేది ప్రకృతి సహజం. కానీ నూనె ఉన్నంతసేపు వెలిగి నూనె అయిపోయిన తర్వాత ఒత్తులు కూడా పూర్తిగా కాలిపోవడం అనేది మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ని సూచిస్తుంది. కాబట్టి ఇలా జరిగినప్పుడు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. పైగా అది చాలా మంచి పరిణామం అని సంతోషించాలి. పాటించవలసిన జాగ్రత్తలు. అయితే దీపారాధనలో మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిది. ఎప్పుడు కుందులను నల్లటి మసి లేకుండా రోజు శుభ్రం చేసుకోవాలి. ఒత్తులు వేసేటప్పుడు 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించడం శ్రేష్టం. దీపం కొండెక్కిన తర్వాత మిగిలిన ఆ నల్లటి మసిని లేదా బూడిదను తీసి మరుసటి రోజు కొత్త ఒత్తులను ఉపయోగించండి. పాత ఒత్తులను అలాగే ఉంచి వాటిపై కొత్త ఒత్తులు వేయకూడదు. దీపపు ఒత్తులు పూర్తిగా కాలిపోవడం అనేది దైవానుగ్రహానికి సంకేతమే తప్ప అశుభం కాదు. ఈ సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ధన్యవాదాలు.